మరణానంతరం మరొక జీవితం ఉన్నదా? లేదా? ఉంటే ఏ రూపంలో ఉంది? ఈ ప్రశ్న యథార్థంగా మన బుద్ధికందని విషయం. ఎందుకంటే మృత్యువు సరిహద్దుకు ఆవల ఏవైనా ఉందో లేదో చూడటానికి కావలసిన కళ్ళు మనకు లేవు. అక్కడి ధ్వనిని వినగలగటానికి అవసరమైన చెవులు కూడా మనకు లేవు. అటు ఏముందో పరిశోధించి తెలుసుకోవడానికి ఎట్టి పరికరాలు కూడా మన వద్ద లేవు. అంటే మరణానికి తదుపరి మరో జీవితం ఉందా లేదా అనే ప్రశ్న వైజ్ఞానిక శాస్త్ర పరిధులనికి రాదు. కాబట్టి ఎవరైనా వైజ్ఞానిక శాస్త్రం పేరుతో మరణానంతరం మరొక జీవితం లేదని వాదిస్తే అతడు చెప్పేది పూర్తిగా శాస్త్ర విరుద్ధమైన విషయం. కేవలం విజ్ఞాన శాస్త్రంపై ఆధారపడి మరణానంతర జీవితం ఒకటి ఉందని కూడా చెప్పలేము. దాన్ని కాదనలేము కూడా. ఈ విషయంలో విశ్వసనీయమైన పరిపూర్ణ జ్ఞానం మనకు లభించనంతవరకు మరణానంతర జీవితాన్ని ఇటు త్రోసిపుచ్చక అటు స్వీకరించక ఉండటమే సరైన శాస్త్రబద్ధమైన మార్గం. కాని మనం క్రియాత్మక జీవితంలో ఈ శాస్త్రీయ వైఖరిని అవలంబించగలమా? ఇది ముమ్మాటికీ అసంభవం. ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడానికి మన వద్ద ఏ సాధనం కూడా లేనప్పుడు దాని గురించి అవునో కాదో తేల్చక తటస్థంగా ఉండటం హేతుబద్ధమైన విషయమే. కాని ఆ విషయమే మన అనుదిన జీవితంతో ముడిపడి ఉంటే దాని అంగీకారంపై గాని తిరస్కారంపై గాని మన వైఖరి ఆధారపడవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తిని గురించి మీకు తెలియదు. అతనితో మీకు ఎలాంటి పని పడనంతవరకు అతడు విశ్వసనీయుడని గాని విశ్వాసఘాతకుడని గాని అభిప్రాయపడకుండా ఉండగలరు. కాని అతనితో ఒక వ్యవహారంలో సంబంధం ఏర్పడినప్పుడు అతడు విశ్వసనీయుడో కాడో నిర్ణయించడం తప్పదు. అతనిది విశ్వసనీయతో విశ్వాసఘాతుకమో రుజువు కానంతవరకు సందిగ్ధ పరిస్థితుల్లో అతనితో వ్యవహరిద్దామని మీరు ఊహించుకోగలరే కాని అలా ఆచరణాత్మకంగా వ్యవహరించలేరు. ఏటొచ్చి అతని విశ్వసనీయతను శంకిస్తూ మీరు అవలంబించే విధానం, మీరు అతని విశ్వసనీయతను నిరాకరించి అవలంబించే విధానం కంటే భిన్నమైంది కాజాలదు. కాబట్టి అంగీకారం, తిరస్కారాల మధ్య తటస్థ స్థితి కేవలం నిరాధారమైన భావం మాత్రమే. క్రియాత్మక వైఖరి ఎప్పటికీ అనుమానంపై స్థిరపడజాలదు. దానికి అంగీకారమో తిరస్కారమో ఏదో ఒకటి జరగడం అనివార్యం. ఇక దాని ప్రాముఖ్యత. మరణానంతర జీవితానికి సంబంధించిన ప్రశ్న కేవలం ఒక తాత్విక సమస్య మాత్రమే కాదు. దానికి మన అనుదిన జీవితంతో కడుగాఢమైన సంబంధం ఉంది అనే విషయం కాస్త యోచిస్తేనే బోధపడగలదు. వాస్తవానికి మన నైతిక ప్రవర్తన పూర్తిగా ఈ ప్రశ్నపైనే ఆధారపడి ఉంది. జీవితం అంటే కేవలం ఇహలోక జీవితం మాత్రమే అని, దీని తరువాత మరొక జీవితం లేదని ఎవరైనా భావిస్తే అతని నైతిక వైఖరి ఒక విధంగా ఉంటుంది. ఒకవేళ ఇహలోక జీవితానికి తరువాత మరొక జీవితం కూడా ఉందని, అందులో అతని ప్రస్తుత జీవితపు మంచి చెడులకు సంబంధించిన లెక్కలు చూపవలసి ఉంటుందని, ఇహలోకములో అతను చేసిన కర్మల ప్రకారం అక్కడ ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుందని అతను నమ్మితే అతని నైతిక వైఖరి పూర్తిగా మరో రీతిలో ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి హైదరాబాదు నుండి బొంబాయి వెళ్లే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాడు అనుకుందాం. బొంబాయి చేరగానే అతని ప్రయాణం ముగియటమే కాక అక్కడి పోలీసు శాఖ, న్యాయశాఖ, ఇంకా అతన్ని విచారింపగల ఏ ఇతర శక్తి కూడా అతన్ని ప్రశ్నించజాలదని అతడు అభిప్రాయపడతాడనుకుందాం. దీనికి భిన్నంగా మరొక వ్యక్తిని తీసుకుందాం. అతను కూడా అదే బాటను ప్రయాణం చేస్తున్నాడు. బొంబాయి అతని గమ్యస్థానం కాదని, సముద్రం దాటి మరో దేశానికి తాను చేరవలసి ఉందని, భారతదేశ ప్రభుత్వమే ఆ దేశాన్ని పరిపాలిస్తుందని, ఆ ప్రభుత్వ కార్యాలయంలో తాను భారతదేశంలో చేసిన క్రియల రహస్య భోగట్ట పొందుపరచబడి ఉందని, అక్కడ ఉన్న రికార్డును పరిశీలించి తాను ఏ పదవికి అర్హుడో తీర్మానించబడుతుందని అతని నమ్మకం. ఈ ఉభయుల నడవడిక పరస్పరం ఎంత భిన్నమై ఉంటుందో మీరే సునాయాసంగా గ్రహించగలరు. మొదటి వ్యక్తి బొంబాయి వరకు మాత్రమే తగిన ప్రయాణ సన్నాహాలు చేసుకుంటాడు. రెండవ వ్యక్తి చేసుకునే ఏర్పాట్లు బొంబాయి దాటి ఇంకా సుదూర ప్రయాణానికి తగినట్లుంటాయి. ప్రయాణంలో లాభనష్టాలు ఏవి కలిగినా అవి బొంబాయి చేరే వరకే. ఆ తరువాత వాటి ప్రసక్తి ఉండదని
మొదటి వ్యక్తి భావిస్తాడు. కాని రెండవ వ్యక్తి నిజ లాభ నష్టాలు ప్రయాణపు తొలి దశలో కాక చివరి దశలో ప్రాప్తమవుతాయని తలుస్తాడు. బొంబాయి చేరే వరకు ఫలించే క్రియలపైనే మొదటివాని దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. కాని రెండవ వ్యక్తి సముద్రానికి ఆవల పరదేశంలో ప్రతిఫలాన్నిచ్చే కార్యాలయాలపై అతని దృష్టి లగ్నం చేసుకుంటాడు. వీరిద్దరి వైఖరిలో ఈ వ్యత్యాసం తమ తమ ప్రయాణపు ఆశయాల గురించి వారు తీసుకున్న నిర్ణయాల పర్యవసానమే అన్న విషయం ద్యోతకమవుతూనే ఉంది. అదేవిధంగా మన నైతిక జీవితంలో కూడా మరణానంతర జీవితానికి సంబంధించిన మన విశ్వాసమే నిర్ణయాత్మకమైన ప్రభావం కలిగి ఉంటుంది. క్రియారంగంలో మనం అడుగు వేసేటప్పుడు దాని దిశను నిర్ణయించడం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఈ జీవితాన్నే మన ప్రథమ జీవితంగా, ఇదే మన అంతిమ జీవితంగా కూడా భావించి వ్యవహరిస్తున్నామా? లేక దీని తర్వాత రాబోయే పరలోక జీవితం, దాని ఫలితాలను కూడా దృష్టిలో ఉంచుకొని మసలుతున్నామా అనే విషయాలకనుగుణంగానే మన మనుగడ సాగుతుంది. మొదటి రూపంలో మన అడుగు ఒక దిశలో పడుతుంది. మరొక రూపంలో దాని దిశ పూర్తిగా భిన్నమై ఉంటుంది. దీనివల్ల తేలేదేమంటే మరణానంతర జీవితానికి సంబంధించిన సమస్య కేవలం నిష్ప్రయోజకరమైన శాస్త్రీయ తాత్విక సమస్య కాదు. ఇది క్రియాత్మక జీవితానికి సంబంధించిన సమస్య. అయితే ఈ విషయంలో సందేహం, సందిగ్ధాలతో నిలబడటానికి ఏమాత్రం తావులేదు. సంశయంతో మనం అవలంబించే వైఖరి తప్పనిసరిగా పరలోక జీవితం పట్ల తిరస్కార వైఖరే కాగలదు. కనుక మృత్యువుకు తర్వాత మరొక జీవితమున్నదా లేదా అనే విషయాన్ని ఇదిమిత్తంగా నిర్ణయించడం తప్ప మనకు మార్గాంతరం లేదు. విజ్ఞాన శాస్త్రం దీన్ని నిర్ణయించడంలో మనకు తోడ్పడలేకపోతే తర్కజ్ఞానాన్ని వినియోగించి హేతుబద్ధంగా దీన్ని తేల్చవలసి ఉంటుంది.